రాష్ట్రం నుంచొచ్చి ఈ దేశంలో గొప్ప వజ్రాల వ్యాపారిగా ఎదిగిన చంద్రప్రతాప్ వర్మ ఏకైక కొడుకు రవివర్మ పద్మనాభ లేక్ వ్యూ సంస్థానానికి అధిపతి. డబ్బుకి అహంకారానికి నిలువెత్తు రూపం. మానవత్వం అంటే ఏమిటో తెలియని మనిషి. వ్యసనాలకి బానిసవని మనిషి లేడు. అవే వ్యసనాలు ఒక మనిషికి బానిసైతే అతనే రవివర్మ. ఆనందంగా ఉన్నప్పుడు ఒంటరిగా స్విమ్ చేయడం అతనికి అలవాటు. అన్నింటికంటే అతనికున్న ముఖ్యమైన అలవాటు ఆడది. కంటికి నచ్చిన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి పడక సుఖం పొందే వరకు నిద్రపోడు. పక్వానికొచ్చిన పండు నా పంటి కింద, పరువానికొచ్చిన పిల్ల. కొడుకెన్ని తప్పులు చేసినా ఒక్కడే కొడుకని ఏమీ అనలేకపోయాడు ప్రతాప్ వర్మ. అనాథలైన నన్ను నా చెల్లెల్ని దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కానీ మమ్మల్ని తెచ్చింది మా మీద జాలితో కాదు, తన కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని 14 ఏళ్ల వయసులో నాకు తెలిసేది కాదు. రావే, ఏంటి నా దగ్గర టెక్కు చూపిస్తున్నావు? బొమ్మలు గీసి మురిసిపోయే రవివర్మని కాదు, బొమ్మలతో ఆడి మురిసిపోయే రవివర్మని. కానీ ఆడదాని పట్ల రవివర్మకున్న నీచమైన భావన చిన్నతనం నుంచే అతనంటే నాకు అసహ్యాన్ని పెంచింది. అనుక్షణం అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్యాలెస్లో నాకున్న ఏకైక ఆధారం ప్రతాప్ వర్మ. ఆయన అండతోనే నా చెల్లి నేను అక్కడే పెద్దవాళ్లమయ్యాం. కానీ నన్ను పెంచింది నన్ను బలిపశువుని చేయడానికే అన్న విషయం అర్థమయ్యేటప్పటికే ఆలస్యమైపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమన్న పెద్దాయన కోరికని కాదనలేకపోయాను. పెంచిన ప్రేమకి తలంచాను. కానీ తండ్రి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న రవివర్మలోని రాక్షసుణ్ణి పెళ్లి రోజు రాత్రి చూశాను. ఏంటే పనిచేయడానికి వచ్చి పక్కలోకి ఎక్కుదాం అనుకున్నావా? ప్రతిరోజు నా పక్కలో ఒక తుండాలని కోరుకుంటానే గాని జీవితాంతం నా పక్కన ఒక తుండాలని కోరుకోను. ఏ ఆడది భరించలేని నిజాన్ని నా చెల్లెలి భవిష్యత్తు కోసం నా కడుపులోనే దాచుకున్నాను. నేనెక్కడ ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతానోనన్న భయంతో మా మామగారు మరో తప్పు చేశారు. ఆస్తిని నా పేరున రాసి ఆ రోజు రవివర్మ ప్రతాప్ వర్మ ఆస్తి దానికి అస్థికలు నాకు ఇద్దామనుకుంటున్నావా? ఉన్నామ నరకం నుంచి తప్పించే కొడుకుని కాదు, బతికుండగానే నరకం చూపించే కొడుకుని. తల కొరివి కాదు, తల తీసేస్తా ప్రతాప్ వర్మ. పగలాడి ఏంటే ఎవరైనా పని చేస్తే జీతం తీసుకుంటారు, నువ్వేంటే మొత్తం ఆస్తి తీసేసుకుంటున్నావు? నువ్వు మామూలు దానివి కాదే. రవివర్మ, ఆ అమ్మాయిని ఏమనద్దురా. ఒకరి కోసం ఒకరు ఎంత ఇదైపోతున్నారు. నాన్న, నాకు డౌట్, ఇంతకు ఇది నాకు పెళ్ళాం అవుతుందా, పిన్నవుతుందా? పెళ్ళి నాతో ఇన్నాళ్ళు సరైన కొడుకుని కనలేకపోయిన అనుకున్నాను. అసలు మనిషినే కనలేదని అర్థమైంది. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, ఓటమి మనసు విరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. నువ్వు గెలిచావని సంతోషపడకు, నేను ఓడానని సంబరపడకు. చావు నుంచి వచ్చైనా సరే నిన్ను చంపి తీరతా. ఈ స్థానం నాదే, ఈ ఆస్థానం నాదే. అలా వెళ్ళిపోయిన రవివర్మ తన తండ్రి చనిపోయినా రాలేదు. కానీ ఒకరోజు హఠాత్తుగా తిరిగొచ్చి, నన్ను మన్నించవా సార్ని? అనాథని నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు, మృగంలా మిగిలిపోతాను. ప్లీజ్. నాలోని ఆడ మనసు అతని మీద జాలి పడింది. అతను చూపిస్తున్న ప్రేమకి లొంగిపోయేలా చేసింది. అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసమేమోనన్న సందేహం ఉన్నా, అతని ఆస్తి అతనికి తిరిగి చేయడానికి నేనేమాత్రం ఆలోచించలేదు.
కానీ అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసం కాదు, మరొక వ్యక్తి కోసం అన్న నిజం తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ క్షణం కోసం.